హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఫస్ట్ వీడియో ఆఫ్ లార్వెల్ 12 సిరీస్ ఇన్ తెలుగు. ఈ సిరీస్లో ఏంటంటే కంప్లీట్ ఫుల్ స్టాక్ యూజింగ్ లార్వెల్ టీచ్ చేస్తాను. ఏంటంటే చాలా మంది బెన్ స్టాక్కి అలవాటు పడి ఉంటారు, లైక్ మైక్రో సర్వీసెస్ యూస్ చేస్తారు కదా. ఫ్రంట్ ఎండ్కి ఒక సెపరేట్ ఫోల్డర్, బ్యాక్ ఎండ్కి ఒక సెపరేట్ ఫోల్డర్, మధ్యలో ఏపీఐ యాక్ట్స్ యాజ్ కమ్యూనికేషన్ లేయర్. సో ఇదంతా ఓకే, కానీ అసలు ఈ నేర్చుకున్న పద్ధతులు ఏంటంటే చాలా వరకు కాన్సెప్ట్స్ అనేవి మీరు మిస్ అవుతున్నారు. ఎగ్జాంపుల్ డేటాబేస్ సీడింగ్, డేటాబేస్ ఫ్యాక్టరీస్, లేకపోతే సెషన్స్, కుకీస్, ఇలా చాలా మీరు కాన్సెప్ట్స్ అనేవి వదిలేసి నార్మల్ కొలాబరేషన్ చేస్తున్నారు. సో మెయిన్ ఈ సిరీస్ మెయిన్ థీమ్ ఏంటంటే లెర్న్ కంప్లీట్ ఫుల్ స్టాక్ యూజింగ్ లార్వెల్ అనమాట. సో దిస్ విల్ బి ద ఫస్ట్ వీడియో. ఇందులో ఏంటంటే రౌటింగ్ కోసం మనం తెలుసుకుందాం. ఫస్ట్ ప్రాజెక్ట్ క్రియేషన్ ఎలా చేయాలి, తర్వాత రౌటింగ్ ఎలా చేయాలి. సో ఇంకా స్టార్ట్ చేద్దాం. బేసికలీ ఏంటంటే ఫస్ట్ అసలు మీరు లార్వెల్ ప్రాజెక్ట్స్ ఉండాలంటే మీకు ఒక సర్వర్ ఉండాలి. నేను రికమెండ్ చేసే సర్వర్ ఏంటంటే జాంప్ సర్వర్. మీకు స్క్రీన్ పై చూపిస్తున్నాను కదా, ఇది జాంప్ సర్వర్ అనమాట. జాంప్లో ఏంటంటే మీకు అపాచీ సర్వర్ వస్తుంది, PHP ఇన్స్టాల్ అయి ఉంటుంది. ఎందుకంటే లార్వెల్ అనేది PHP బేస్డ్ ఫుల్ స్టాక్ ఫ్రేమ్వర్క్ కాబట్టి PHP మనకు కావాలి. డేటాబేస్ కింద మనం MySQL యూస్ చేద్దాం, ఎందుకంటే రిలేషనల్ డేటాబేసెస్ చాలా అలవాటు ఉన్నాయి కాబట్టి మనకి విల్ గో విత్ MySQL. సో జాంప్ని డౌన్లోడ్ చేసుకోండి, నేనైతే ఆల్రెడీ డౌన్లోడ్ చేసేసాను. తర్వాత కంపోజర్ మనకు కావాలి. కంపోజర్ దేనికి అంటే, కంపోజర్ ఎలా అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మెన్ అప్లికేషన్స్కి లేకపోతే మీన్ అప్లికేషన్కి మనకి ప్యాకేజ్ చేసిన అయితే ఎలా ఉంటుందో ఇందులో కూడా కంపోజర్ చేసి ఉంటుంది అనమాట లార్వెల్లో. సో ఏం చేస్తుంది అసలు కంపోజర్ ఫైల్ దేనికి అంటే డిపెండెన్సీస్ అన్ని డౌన్లోడ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో కంపోజర్ని జాంప్ని ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకోండి. నేను 2 ఇన్స్టాల్ చేసుకున్నాను. ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ప్రాజెక్ట్ క్రియేషన్ నుంచి స్టార్ట్ చేద్దాం మనం. అసలు రిఫరెన్స్ ఏంటి అంటే మెయిన్ థింగ్, లైక్ ఇప్పుడు దేన్ని చూసి ఫాలో అవ్వాలంటే ఫస్ట్ నుంచి కూడా లార్వెల్ డాక్యుమెంటేషన్ చూసే ఫాలో అవుదాం. సో లార్వెల్ ఎందుకు అంత ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు ఈ మధ్యన అంత మీకు ఐడియా వస్తుంది. రీజన్ ఏంటంటే ర్యాపిడ్ డెవలప్మెంట్ అనమాట. డాక్యుమెంటేషన్ చాలా బాగుంటుంది, చాలా ఈజీ టు డెవలప్, అందుకని దీనికి అలవాటు పడుతున్నారు ఎక్కువ మంది. ఈ మధ్యన ట్రెండ్స్ చూస్తుంటే లార్వెల్ కి చాలా ఎక్కువ పాపులారిటీ కూడా గెయిన్ అవుతుంది. సో చూద్దాం. ప్రెసెంట్ అయితే ఓపెన్ చేస్తున్నాను స్క్రీన్. ప్రెసెంట్ ఆ ట్రెండింగ్ లైక్ ప్రెసెంట్ రీసెంట్ గా వచ్చిన వెర్షన్ అయితే 12, లార్వెల్ 12. మీరు ఇక్కడ లార్వెల్ 12 డాక్యుమెంటేషన్ ఓపెన్ చేస్తే ఈ లింక్ ఓపెన్ చేస్తున్నా చూడండి. ఈ లింక్ ఓపెన్ చేసినంటే మీరు గెటింగ్ స్టార్టెడ్ లోకి వెళ్తే ఇన్స్టాలేషన్ ఈ ట్యాబ్ ఓపెన్ చేయండి, సైడ్ ట్యాబ్. ఇప్పుడు స్క్రోల్ చేస్తున్న కొద్దీ కమాండ్స్ ఉంటాయి అన్నమాట, ప్రతిదానికి కమాండ్స్ తో ఉంటాయి. సో కంపోజర్ అని ఇన్స్టాల్ చేసుకోవడానికి ఇక్కడ ఇచ్చాడు మీకు. ఆల్రెడీ చెప్పాను కదా, ఎక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు కంపోజర్ని. తర్వాత అది మీరు స్కిప్ చేయండి. సెకండ్ వచ్చేసరికి ఈ కమాండ్ రన్ చేయండి. ఈ కమాండ్ ఏంటంటే లార్వెల్ నేమో మీ సిస్టంలో గ్లోబల్ గా ఇన్స్టాల్ చేస్తుంది. సో ఈ ఫస్ట్ 3 స్టెప్స్ అనేవి ఆల్రెడీ అంటే ఫస్ట్ టైం మాత్రమే చేయాలి, ప్రతిసారి చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ శాంపుల్ ఇన్స్టాల్ చేసుకోవాలి, తర్వాత కంపోజర్ ఇన్స్టాల్ చేయాలి, తర్వాత లార్వెల్ ని గ్లోబల్ గా ఇన్స్టాల్ చేయాలి యూజింగ్ దిస్ కమాండ్. జస్ట్ దీన్ని టెర్మినల్ లో కొడితే వచ్చేస్తుంది. జస్ట్ 1 టైం ప్రాసెస్ ఇది. సో ఇక్కడ వరకు ఏంటంటే చాలా వీడియోస్ ఉంటాయి. ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేస్తాం. క్రియేషన్ ఆఫ్ అప్లికేషన్ నుంచి మనం వీడియోస్ లో స్టార్ట్ చేస్తాం. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ క్లియర్ గా క్రియేషన్ ఆఫ్ అప్లికేషన్, క్రియేటింగ్ అన్ అప్లికేషన్, ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేస్తాం ప్రెసెంట్. సో ఇంకా లేట్ చేయొద్దు, ఆ కమాండ్స్ తో ఫ్రెష్ గా బిగిన్ చేద్దాం. సో ఇప్పుడు ఏంటంటే లార్వెల్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలి. లార్వెల్ ఏంటంటే ఇప్పుడు ఫ్రేమ్వర్క్ అనమాట, PHP ఫ్రేమ్వర్క్ అని విన్నాం కదా. సో ఇప్పుడు ఏంటంటే మీరు ఒక కమాండ్ రన్ చేయగానే ఒక ప్రాజెక్ట్ క్రియేట్ అవ్వడం అంటే ఒక జస్ట్ ఎంప్టీ ఫోల్డర్ క్రియేట్ అవ్వడం కాదు. అందులోనే చాలా ఫైల్స్, అంతేకాకుండా చాలా రౌట్స్ కానీ కంట్రోలర్స్ కానీ ఏవో ఒకటి మీకు అవగాహన ఉండడం కోసం వాడే ఇస్తారు కొన్ని. సో ఫ్రేమ్వర్క్ ఎలా వర్క్ అవుతుంది, ఒక రిఫరెన్స్ గా యాక్ట్ అవుతుంది అనమాట. చాలా డిపెండెన్సీస్ ఉంటాయి, అందుకని చెప్పేసి ఏంటంటే ఫ్రేమ్వర్క్స్ ని ప్రిఫర్ చేస్తారు. ఫ్రమ్ ది స్క్రాచ్ లా కాకుండా ఆల్రెడీ కొన్ని బిల్డింగ్ ఉంటాయి అందులో. సో సింపుల్ కమాండ్ తోని మీ ప్రాజెక్ట్ సెటప్ ఈజీగా అయిపోతుంది. సో ఎక్కడి నుంచి ఏంటంటే స్లోగా కొన్ని వీడియోస్ లైక్ ఒక 6 to 7 వీడియోస్ లోపల బేసిక్స్ ఆఫ్ లార్వెల్ కవర్ చేద్దాం. చాలా సింపుల్ గా ఉంటుంది, ఫాలో అవ్వండి. ఫుల్ స్టాక్ ఐడియా వస్తుంది, చాలా కాన్సెప్ట్స్ వదిలేయకుండా. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మీకు చూపిస్తాను కొన్ని కాన్సెప్ట్స్. ఇవన్నీ చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు, లైక్ బీటెక్ లో అయితే తెలియదు. ఇక్కడ బేసిక్స్ లో ఓపెన్ చేస్తే రౌటింగ్ ఉంటుంది, మిడిల్ వేర్స్, CSRF ప్రొడక్షన్ అంటే ఏంటి, కంట్రోలర్ ఏంటి, రిక్వెస్ట్, రెస్పాన్స్, వ్యూ, బుల్లెట్ టెంప్లెట్. సో ఇవన్నీ కొన్ని లార్వెల్ రిలేటెడ్ థింగ్స్ అనుకుందాం. తర్వాత ఇంకా కొంచెం డీప్ గా వెళ్తే లోకలైజేషన్ అంటే ఏంటి, మెయిల్స్ ఎలా సెండ్ చేస్తాం, నోటిఫికేషన్స్ ఎలా సెండ్ చేస్తాం, క్యూస్ అంటే ఏంటి, రేట్ లిమిటింగ్ ఏంటి, ఇవన్నీ కూడా ఏంటంటే చాలా ఫుల్ స్టాక్ కాన్సెప్ట్స్ అనేవి బీటెక్ లో స్కిప్ చేస్తాం. కానీ మీకు వాటిపైన ఐడియా ఉంటే యూ విల్ బి స్ట్రాంగ్ అనమాట ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ లో. మీరు చేసే ఏ ఫ్రేమ్వర్క్ అనేది సంబంధం ఉండదు. సో ఫస్ట్ మనం లార్వెల్ తో స్టార్ట్ చేద్దాం, తర్వాత రియాక్ట్ సిరీస్, Node.js సిరీస్ కూడా వస్తాయి ఈ ఛానల్లో. సో లెట్స్ గెట్ స్టార్టింగ్. క్రియేటింగ్ అప్లికేషన్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలంటే కమాండ్ ఏంటి, లార్వెల్ న్యూ ప్రాజెక్ట్ నేమ్. ఇక్కడ ఎగ్జాంపుల్ యాప్ అనేది ప్రాజెక్ట్ నేమ్ వాడికి. సో కాపీ చేస్తున్నాను, కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి, CMD
కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసిన తర్వాత నేను ఏంటంటే డెస్క్టాప్ పైన నేను చేసుకుంటా, ప్రాజెక్ట్ క్రియేషన్ డెస్క్టాప్ పైన చేస్తా. సో కాపీ చేసాను కదా, చేసిన తర్వాత లార్వెల్ న్యూ ఎగ్జాంపుల్ యాప్ అని ఉంది కదా, ఎగ్జాంపుల్ యాప్ కాకుండా మనం ఏంటంటే సపోజ్ డెమో యాప్ అని పెడదాం. డెమో యాప్ ఎంటర్ కొడుతున్నా, డెమో_యాప్. ఇప్పుడు ఏం చేస్తుందంటే మనకు అడుగుతుంది అనమాట, మీకు ఏం కావాలి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, విచ్ స్టార్టర్ కిట్ వుడ్ యూ లైక్ టు ఇన్స్టాల్. స్టార్టర్ కిట్ అంటే ఏంటంటే అథెంటికేషన్ కానీ ఇవన్నీ ఆల్రెడీ మనకి బిల్డ్ అయ్యి ఉంటాయి అనమాట. లేకపోతే అథెంటికేషన్ అవ్వచ్చు, లేకపోతే కొన్ని ఫ్రేమ్ వర్క్స్ ఇప్పుడు రియాక్ట్ నే వాడు లార్వెల్తో కలిపి బైండ్ చేస్తుంది. లైవ్ వైర్ అనేది కూడా రియాక్ట్ లానే అనమాట, Vue.js ఉంటుంది. ఇవన్నీ ఏమని అడుగుతున్నాడు, ఇవన్నీ స్లోగా మనం నేర్చుకుందాం. ఫస్ట్ బేసిక్స్ కవర్ చేద్దాం కాబట్టి జస్ట్ నన్ అనమాట. ఫస్ట్ నన్, తర్వాత విచ్ టెస్టింగ్ ఫ్రేమ్వర్క్ వుడ్ యూ ప్రిఫర్. టెస్టింగ్ అంటే ఏంటంటే నువ్వు ఒక SDE అయితే కోడ్ రాయడం వరకే కాదు, టెస్ట్ కేసెస్ కూడా నువ్వు రాయాలి. టెస్ట్ కేసెస్ రాయడం ఏంటి అంటే షాకింగ్ గా ఉందా అంటే లేదు, ప్రతి SDE కూడా ఇంప్లిమెంటేషన్ డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత కొన్ని టెస్ట్ కేసెస్ రాయాలి, ఆటోమేషన్ టెస్ట్ కేసెస్ అనమాట. వాటి గురించి కూడా మనం ఈ వీడియోస్లో తెలుసుకున్నాం. ప్రెసెంట్ ఏంటంటే నేను PHP యూనిట్ టెస్ట్ని ప్రిఫర్ చేస్తున్నా, ఎంటర్. తర్వాత ఇప్పుడు ఏంటంటే ప్రాజెక్ట్ క్రియేషన్ స్టార్ట్ అయింది, కొంచెం టైం తీసుకుంటుంది మనకి. ఇప్పుడు ఈ కమాండ్లోనే ఈ సెటప్లోనే ఏంటంటే డేటాబేస్ కోసం కూడా అడుగుతుంది, లైక్ మీరు ఏ డేటాబేస్ యూజ్ చేద్దాం అనుకుంటున్నారు. డేటాబేస్ చూస్ చేసుకున్న తర్వాత కూడా మీకు డేటాబేస్లో టేబుల్ అంటే డేటాబేస్ని క్రియేట్ చేసేయాలని అడుగుతుంది అనమాట. దాన్ని కూడా మనం క్లిక్ చేసి ఎస్ని టైప్ చేస్తాం. అప్పుడు ఏంటంటే ఈ ఒక కమాండ్తోనే డేటాబేస్ కూడా కనెక్ట్ చేస్తుంది అనమాట అప్లికేషన్కి. చూపిస్తాను అది కూడా. ప్రెసెంట్ ఏంటంటే అంటే సింపుల్ ఒక కమాండ్తోని ఒక ప్రాజెక్ట్ క్రియేట్ అయిపోయింది, ప్రాజెక్ట్తో పాటు డేటాబేస్ కూడా క్రియేట్ అయిపోయింది. మీకు ప్రూఫ్ ఏంటంటే ఇప్పుడు ఈ స్క్రీన్ పెద్ద చేద్దాం కాసేపు. ఇప్పుడు ఏంటంటే phpMyAdmin, ఇదేంటంటే phpMyAdmin ఏంటంటే మీకు XAMPP తో పాటు వస్తుంది అనమాట. మీరు XAMPP ఎప్పుడైతే సర్వర్ టర్న్ ఆన్ చేస్తారో లోకల్ హోస్ట్ అని కొడితే XAMPP యొక్క పేజ్ వస్తుంది, డాష్ బోర్డ్ వస్తుంది. ఇక్కడ phpMyAdmin క్లిక్ చేశారనుకోండి, ఇదేంటంటే ఒక GUI అనమాట, మీ డేటాబేస్ కి ఒక యూజర్ ఇంటర్ఫేస్. ఇక్కడ మీరు చూసినట్లయితే యాప్స్ చూడండి, ఎగ్జాంపుల్ యాప్ అని ఒకటి ఉంది, ఇన్ఫర్మేషన్ స్కీమా, MySQL, పెర్ఫార్మెన్స్ స్కీమా, ఇలా కొన్ని ఉన్నాయి అనమాట. మన డేటాబేస్ అయితే ఇంకా లేదు. మన డేటాబేస్ నేమ్ ఏమైనా ఉంటుంది, డిఫాల్ట్ గా బిల్డ్ చేస్తున్నాం కాబట్టి డెమో యాప్ అని పెడితే డెమో యాప్ అని వస్తుంది. సో ఇప్పుడు చెక్ చేద్దాం, మనం మళ్ళీ టెర్మినల్కి వెళ్దాం. ఇదిగోండి అడిగింది, విచ్ డేటాబేస్ విల్ యువర్ అప్లికేషన్ యూజ్. మనం MySQL తో వెళ్దాం, MySQL, ఎంటర్. అడిగింది డిఫాల్ట్ డేటాబేస్ అప్డేటెడ్, వుడ్ యూ లైక్ టు రన్ ద డిఫాల్ట్ డేటాబేస్ మైగ్రేషన్స్. ఇక్కడ మైగ్రేషన్స్ అంటే ఏంటంటే డేటాబేస్ క్రియేషన్, డేటాబేస్ లో టేబుల్స్ క్రియేషన్, ఈ రెండు కూడా క్రియేట్ అయిపోతాయి. ఇక్కడ S ప్రిఫర్ చేయండి, S టైప్ చేస్తున్నా. మీరు ఇక్కడ చూసినట్లయితే చూడండి క్లియర్ గా టేబుల్స్ క్రియేట్ అయ్యాయి. క్రియేషన్ మైగ్రేషన్స్ టేబుల్ అంటే మైగ్రేషన్స్ అంటే ఏంటంటే ఏ టేబుల్స్ క్రియేట్ అయ్యాయో అది ఈ టేబుల్లో స్టోర్ చేసుకుంటుంది, మైగ్రేషన్స్ టేబుల్. తర్వాత కొన్ని స్టోరేజ్, కొన్ని యూజర్స్ టేబుల్ క్రియేట్ అయింది, క్యాచెస్ టేబుల్, జాబ్స్ టేబుల్, ఇవన్నీ డిఫాల్ట్ టేబుల్స్ అనమాట, లార్వెల్ మనకి ఇస్తుంది. తర్వాత వుడ్ యూ లైక్ టు రన్ npm ఇన్స్టాల్ అండ్ npm రన్ బిల్డ్. అంటే ఏంటంటే డిపెండెన్సీస్ అన్ని కూడా మీకు ప్యాకేజ్.json లేకపోతే composer.json లో ఉంటాయి కదా, మీ ప్రాజెక్ట్ లో ఇన్స్టాల్ చేసుకోవాలి npm ఇన్స్టాల్ తో అయితే. లైక్ ఆ కమాండ్స్ యూస్ చేస్తే ఇన్స్టాల్ అవుతాయి అనమాట, అందుకు S కొట్టండి ఇక్కడ కూడా. ఇప్పుడు ఏంటంటే డిపెండెన్సీస్ అన్ని కూడా నోడ్ మాడ్యూల్స్ లోపల డౌన్లోడ్ అవుతాయి, ఇన్స్టాల్ అవుతాయి. సో ఇక్కడ కూడా చిన్న టైం తీసుకుంటుంది. A little longer than a few minutes later. అయిపోయింది. ఇక్కడ మీరు చూసినట్లయితే క్లియర్ గా యాడెడ్ 77 ప్యాకేజెస్, ఆడిటెడ్ 78 ప్యాకేజెస్ ఇన్ 18 సెకండ్స్. వచ్చిన తర్వాత వీట్ చూసారు కదా, బిల్డ్ అయిపోయాయి అనమాట, ప్రొడక్షన్ కి రెడీగా ఉన్నాయి అన్నట్టు. సో ఇప్పుడు ఏంటంటే మన ప్రాజెక్ట్ క్రియేషన్ అయిపోయింది. ఎక్కడ ఉంది ప్రాజెక్ట్, డెస్క్టాప్ మీద చేసాం. డెస్క్టాప్ మీదకి వెళ్తా, డెస్క్టాప్ లోకి వెళ్తే డెమో యాప్, ఓపెన్ విత్ విజువల్ స్టూడియో. సో న్యూ విండో, ప్రెసెంట్ VS కోడ్ ఓపెన్ చేసాం. ప్రెసెంట్ ఏంటంటే న్యూ ఫోల్డర్ ఓపెన్ చేయండి, అంటే ఓపెన్ ఫోల్డర్ పైన క్లిక్ చేస్తే డెస్క్టాప్ పై ఉంది మన యాప్. డెస్క్టాప్ పైన మన యాప్ ఏంటి, డెమో యాప్. డెమో యాప్ మీద క్లిక్ చేసి సెలెక్ట్ ఫోల్డర్ క్లిక్ చేస్తే మన ప్రాజెక్ట్ అనేది VS కోడ్ లో ఓపెన్ అవుతుంది. సో ఇది మన ప్రాజెక్ట్ అనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే చాలా వరకు ఇన్బిల్ట్ కోడ్ ఉంది. యాప్ అనే ఒక ఫోల్డర్, బూట్ స్ట్రాప్, కాన్ఫిగ్, డేటాబేస్, నోడ్ మాడ్యూల్స్ అనేది npm ఇన్స్టాల్ కొట్టినప్పుడు వచ్చింది. తర్వాత పబ్లిక్, రీసోర్సెస్, రౌట్స్, స్టోరేజ్, ఇవన్నీ వీడియోగా ఎక్స్ప్లెయిన్ చేద్దాం మనం. ప్రెసెంట్ ఏంటంటే మన ఫోకస్ .env మీదకి వెళ్ళండి. .env ఓపెన్ చేస్తే మీరు ఇక్కడ DB కనెక్షన్కి వెళ్తే చూసారా, మనం ఇక్కడ కన్ఫిగర్ చేసాం ఇందాక. డేటాబేస్ కనెక్షన్ MySQL అని, డేటాబేస్ హోస్ట్ లోకల్ హోస్ట్, పోర్ట్ నెంబర్ 3306, ఇదేంటంటే డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ అనమాట MySQL కి.
దీన్ని కొంతమంది చేంజ్ చేస్తూ ఉంటారు 3307కి అలా మీకు నచ్చినట్టు చేంజ్ చేస్తే ప్రాబ్లం లేదు. కాకపోతే ఇక్కడ కూడా చేంజ్ చేసుకోండి. అక్కడ ఎప్పుడైతే మీరు పోర్ట్ చేంజ్ చేస్తారో ఇక్కడ కూడా మీరు పోర్ట్ చేంజ్ చేయాల్సి వస్తుంది. తర్వాత డేటాబేస్ నేమ్, DB డేటాబేస్ అంటే డేటాబేస్ నేమ్ అనమాట. డెమో యాప్ అనే డేటాబేస్ క్రియేట్ అయింది. క్రియేట్ అయిందో లేదా మనకి ఎలా అంటే చెక్ చేసుకోవాలి. ప్రెసెంట్ PHP ఉంది కదా, మనకి పేజ్ని రీలోడ్ చేస్తా. PHP రీలోడ్ చేస్తే చూడండి డెమో యాప్ డేటాబేస్ క్రియేట్ అయింది. ఓపెన్ చేస్తే ఇందులో కొన్ని ఆల్రెడీ టేబుల్స్ కూడా క్రియేట్ చేసింది. చూస్తే క్యాచెస్ టేబుల్, క్యాచ్ లాగ్స్, ఫెయిల్ జాబ్స్, మైగ్రేషన్స్, పాస్వర్డ్, సెషన్స్, యూజర్, ఈ ఇవన్నీ కూడా డిఫాల్ట్ డేటా లైక్ డిఫాల్ట్ టేబుల్స్ అనమాట. మనకి అప్లికేషన్ క్రియేట్ చేసింది. సో ప్రెసెంట్ ఏంటంటే మనకైతే ప్రాజెక్ట్ అనేది మొత్తం సెట్గా ఉంది. ఇప్పుడు ప్రాజెక్ట్ మనం రన్ చేయాలి. ప్రాజెక్ట్ని రన్ చేయాలన్నమాట. ఎలా రన్ చేస్తామంటే టెర్మినల్ ఓపెన్ చేద్దాం. టెర్మినల్ ఓపెన్ చేసి స్క్రీన్ కాస్త పెద్ద చేస్తా. సో ప్రాజెక్ట్ రన్ చేయడానికి కమాండ్ అనమాట. కమాండ్ ఏంటంటే కంపోజర్ రన్ డెవ్. ఈ కమాండ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే గో టు డాక్యుమెంటేషన్. మన దగ్గర లార్వెల్ డాక్యుమెంటేషన్ ఉంది కదా, డాక్యుమెంటేషన్కి వెళ్తే క్లియర్ గా రాశాడు. ఫస్ట్ క్రియేషన్కి మనకి ఒక కమాండ్ ఇచ్చాడు. తర్వాత ఏంటి npm ఇన్స్టాల్, npm రన్ బిల్డ్, ఈ రెండు కూడా ఆల్రెడీ మనం ఇక్కడే అడిగేసింది. మనకి ఆల్రెడీ చేసేసాం. అప్లికేషన్ రన్ చేయాలంటే కంపోజర్ రన్ డెవ్, అదే ఇక్కడ చేస్తున్నాం. కంపోజర్ రన్ డెవ్ ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొడితే ఏంటంటే మీకు అప్లికేషన్ సర్వ్ అవుతుంది అనమాట లోకల్ హోస్ట్ లో. సర్వింగ్ అంటే ఏంటంటే రన్ అవుతుంది. మీరు క్లియర్ గా చూస్తే సర్వర్ రన్నింగ్ ఆన్ లోకల్ హోస్ట్. దీన్ని కాపీ చేసుకోండి. దీన్ని మనం బ్రౌజర్ లో ఓపెన్ చేయాలి. బ్రౌజర్కి వెళ్తున్నా, పేస్ట్. ఇక్కడ చూస్తే ఆల్రెడీ మీ ప్రాజెక్ట్ అనేది రన్ అవుతుంది. ఇంతే ప్రాజెక్ట్ క్రియేషన్ అయితే ఇంతే, ఏం లేదు. సింపుల్ గా ఒకే ఒక కమాండ్ లార్వెల్ న్యూ ప్రాజెక్ట్ నేమ్. ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చేసిన తర్వాత ప్రాజెక్ట్ ఏమో క్రియేట్ అయిపోయింది. అదే మీకు మధ్యలో మీకు చాలా అడిగింది, స్టార్టర్ కిట్ కావాలా, ప్రెసెంట్ అయితే అవసరం లేదు. ఏమైనా టెస్టింగ్ ఫ్రేమ్వర్క్ కావాలా, ప్రెసెంట్ అయితే అవసరం లేదు. తర్వాత మీరు ఏ డేటాబేస్ వాడతారు, MySQL అయిన తర్వాత అయితే డేటాబేస్ నేను క్రియేట్ చేయాలని అడిగింది. అదే మీకు క్రియేట్ చేయని అడిగాం, అదే క్రియేట్ చేస్తుంది. ఒక్క కమాండ్తో అయిపోయింది సింపుల్ గా. ఇప్పుడు మనం ఫుల్ స్టాక్ ని మొత్తం చూద్దాం. అసలు ఏంటి, అసలు ఎలా రన్ అవుతుంది, అసలు అప్లికేషన్ ఫుల్ స్టాక్ వెబ్సైట్ అయితే అసలు ఏం చేయాలి, అసలు ఎలా తెలుసుకోవాలి, మొత్తం చెక్ చేద్దాం ఎక్కడి నుంచి. సో ప్రెసెంట్ అయితే అప్లికేషన్ ఎక్కడ రన్ అవుతుంది మీరు చూస్తున్నట్లయితే లోకల్ హోస్ట్ పోర్ట్ నెంబర్ 8000 అనమాట. దీని URL ఏంటి, ఏదైనా సరే ఏ అప్లికేషన్ కైనా సరే ఈ డొమైన్ నేమ్ అనేది కామన్ గా ఉంటుంది. మనం ప్రెసెంట్ రౌటింగ్ అనే టాపిక్ ని కొంచెం ఎక్స్ప్లోర్ అవుతాం. రౌటింగ్ అనేది ఏ అప్లికేషన్ కైనా లైక్ ఏ ఫ్రేమ్వర్క్ అయినా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ రౌటింగ్. సో ద బేసిక్ థింగ్ ఫస్ట్ రౌటింగ్ లో చూడాల్సింది ఏంటంటే యాప్ URL. యాప్ URL అంటే ఏంటంటే ఏ యాప్ కైనా సరే కామన్ URL అనమాట. లైక్ ఇప్పుడు చూసినట్లయితే ఇది మీకు 120 లైక్ లోకల్ హోస్ట్ 8000 పై రన్ అవుతుంది. రౌట్స్ ఎలా ఉంటాయంటే స్లాష్ తో స్టార్ట్ అవుతాయి. లైక్ స్లాష్ అనేది ఒక రౌటే, స్లాష్ కూడా, తర్వాత /about, /contact, ఏదైనా సరే ఒక రౌటే అనమాట. ఇప్పుడు నేను స్లాష్ అని పెట్టే సెంటర్ కొడుతున్నా, అదేమైంది మళ్ళీ స్లాష్ పోయి హోమ్ రౌట్కి వెళ్ళింది. అంటే ఇక్కడ ఏంటంటే స్లాష్ అనేది కూడా హోమ్ రౌట్ అనమాట. మీరు స్లాష్ అనేది కూడా ఒక రౌటే, స్లాష్ అనేదే హోమ్ రౌట్. ఇక్కడ స్లాష్ పెడతాను, మళ్ళీ వెయిట్, రీలోడ్ చేసిన తర్వాత ఇక్కడ 8000 పక్కన స్లాష్ పెట్టండి. పెడితే అది మళ్ళీ 8000 పోర్ట్కి తీసుకెళ్తుంది. ఎందుకంటే స్లాష్ అనేది ఒక హోమ్ రౌట్ అనమాట. అలా కాకుండా ఇక్కడ నేను పెట్టేసి అబౌట్ అని పెడతా. అబౌట్ అనే రౌట్కి హిట్ చేస్తాను నేను. ఎంటర్ కొడతా. కొడితే ఏమొచ్చింది చూడండి, 404 నాట్ ఫౌండ్. అంటే ఏంటంటే 404 నాట్ ఫౌండ్ అంటే ఈ రౌట్ మన అప్లికేషన్లో లేదు అని. ఇప్పుడు స్లాష్ రౌట్ అనే లైక్ స్లాష్ రౌట్ అనే /about అనే రౌట్ మన అప్లికేషన్లో లేదు అని. అలానే ఇప్పుడు నేను కాంటాక్ట్ అని కొడతా, /contact, దానికి కూడా 404 నాట్ ఫౌండ్. అంటే ఏంటంటే కాంటాక్ట్ అనే రౌట్ కూడా లేదు మన అప్లికేషన్లో. మనం ఇక్కడ MVC కోసం ఎక్స్ప్లోర్ అవుతాం ఇప్పుడు కాసేపట్లో. అసలు ఏంటి రౌట్ ఇక్కడ ఎందుకు ఉండట్లేదు అంటే రౌట్స్ ఏవి కూడా డిఫైన్ చేయలేదు. రౌట్స్ అనేవి మనం డిఫైన్ చేయాలి. అలానే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే లాగిన్ అని కొడతా. లాగిన్ కూడా 404 నాట్ ఫౌండ్. అంటే లాగిన్ అనే రౌట్ కూడా మీ దగ్గర లేదు. అయితే ఇక్కడ నేను లాగిన్ తీసేసి జస్ట్ స్లాష్ పెడతా, ఎంటర్. స్లాష్ పెడితే మాత్రం వస్తుంది. అంటే ఏ రౌట్ పెట్టినా రావట్లేదు, స్లాష్ పెడితే వస్తుంది. అంటే దాని మీనింగ్ ఏంటి, స్లాష్ అనే రౌట్ ఆల్రెడీ డిఫైన్ చేసి ఉంది అప్లికేషన్లో. అంటే అక్కడ మనకు హింట్ ఉందన్నమాట. ఇప్పుడు అప్లికేషన్లోకి వెళ్ళి వెతుకుదాం స్లాష్ అనే రౌట్ ఎక్కడ డిఫైన్ చేసి ఉంది. VS కోడ్ ఓపెన్ చేసా, రౌట్స్. ఇక్కడ చూస్తే మనకు ఫోల్డర్ ఉంది రౌట్స్ అని, ఓపెన్ చేద్దాం.
console.php ఏముంది ప్రెసెంట్ ఇందులో రిలేటెడ్ ఏం లేదు. web.phpకి వెళ్తే రౌట్, ఇక్కడ చూసారా రౌట్ గురించి ఒకటి ఉంది. ఇక్కడ ఏం రాస్తుంది రౌట్ గెట్ స్లాష్ అంటే ఇక్కడ ఏంటంటే గెట్ రిక్వెస్ట్ అనమాట. ఇక్కడ రౌట్ ని డిఫైన్ చేశారు, ఒక రౌట్ ని అంటే మనకు హింట్ ఇస్తున్నాడు ఒక రౌట్ ని ఇలా డిఫైన్ చేయాలి అని. ఇక్కడ వాడు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, నువ్వు స్లాష్ అనే రౌట్ కి వస్తే గెట్ రిక్వెస్ట్ అనమాట. గెట్ అంటే ఏంటంటే యూఆర్ఎల్ అనమాట. లైక్ యూఆర్ఎల్ బాక్స్ లో మీరు స్లాష్ ని టైప్ చేస్తే డొమైన్ నేమ్ పక్కన ఏం చేయమని అడుగుతుంది, ఫంక్షన్ ఒక ఫంక్షన్ కాల్ అవుతుంది. ఫంక్షన్ ఏం చేస్తుంది, రిటర్న్ వ్యూ వెల్కమ్. రిటర్న్ వ్యూ అంటే ఏంటంటే ఒక వ్యూ ని రిటర్న్ చేస్తుంది. వ్యూ అంటే ఏంటంటే ఒక HTML పేజ్ అనమాట, ఒక HTML ప్లస్ PHP పేజ్ ఇక్కడ MVC లో. అదే డిజైన్ లో అయితే HTML ప్లస్ పైథాన్ అవుతుంది. అలా డిఫరెంట్ ఫ్రేమ్వర్క్స్ లో ఉంటాయి. HTML అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తో కలిపి ఉంటే దాన్ని ఒక వ్యూ అంటాం, వ్యూ కానీ టెంప్లెట్ కానీ. సో ఇప్పుడు ఏంటంటే స్లాష్ అనే రౌట్ కి వస్తే ఏం చెప్తున్నాడు, రిటర్న్ వ్యూ అంటే ఒక HTML వెల్కమ్ అనే పేరుతో ఉన్న HTML పేజ్ ని ఓపెన్ చేయంటున్నాడు. అసలు ఈ వ్యూస్ ఎక్కడ ఉంటాయి అంటే ఈ రౌట్స్ పైన రీసోర్సెస్ ఫోల్డర్ ఉంది కదా, రీసోర్సెస్ ఫోల్డర్ ఓపెన్ చేస్తే వ్యూస్ అనే ఫోల్డర్ కనిపిస్తుంది. వ్యూస్ ని కూడా ఓపెన్ చేస్తే welcome.blade.php వెల్కమ్, ఇక్కడ వెల్కమ్ అంటే ఇక్కడ welcome.blade.php. .blade.php అనేది ఫైల్ ఎక్స్టెన్షన్ అనమాట, ఒక వ్యూ యొక్క ఎక్స్టెన్షన్. దీన్ని ఓపెన్ చేస్తే ఇదిగోండి HTML అంతా ఉంది. సరే ఇప్పుడు మనకి ప్రూఫ్ ఏంటి, ఇదే అది ఒకటే కదా ప్రూఫ్ ఏంటంటే దీన్ని మొత్తాన్ని నేను తీసేస్తున్నా, బ్యాక్ స్పేస్ తీసేసి జస్ట్ H1 హలో వరల్డ్ జస్ట్ బేసిక్ HTML ఇచ్చాను. అప్లికేషన్కి వెళ్దాం. రీలోడ్ చేశారు చూసారా, ముందు మనకున్న డిజైన్ అంతా పోయింది. లార్వెల్ ఫార్మ్ నుండి డాక్యుమెంటేషన్ ఉంది, డిజైన్ అంతా పోయి జస్ట్ బేసిక్ HTML వచ్చింది. సో మనకి ఇదనమాట వ్యూ. లైక్ ఏంటంటే ఫస్ట్ ఒక రౌట్ కాల్ అవుతుంది. ఆ రౌట్ అయితే లైక్ ఇప్పుడు ఏంటంటే రౌట్ ని మీకు web.php లో ఒక రౌట్ హిట్ అయితే ఎవరైనా యూజర్ URL బాక్స్ లో ఒక రౌట్ ని హిట్ చేస్తే నువ్వు ఏం చేయాలి అనేది ఫంక్షన్ చెప్తుంది అనమాట. ఇక్కడ ఫంక్షన్ ఏం చెప్తుంది, రిటర్న్ వ్యూ వెల్కమ్ అంటే వెల్కమ్ అనే వ్యూని రిటర్న్ చేయని చెప్తుంది. ఈ లాజిక్ ఏదైతే ఉందో దీన్నే కంట్రోలర్ లాజిక్ అంటాం అనమాట, దీన్నే కంట్రోలర్ అంటాం. ఇక్కడ MVC అంటే ఏంటంటే మోడల్ వ్యూ కంట్రోలర్. మోడల్ అంటే ఏంటంటే డేటాబేస్ తో కమ్యూనికేషన్ చేస్తుంది అనమాట. అది మనం ఇంకప్పుడే తెలుసుకోము, దానికి ఒక టైం ఉంది. సో ప్రెసెంట్ ఏంటంటే వ్యూ అంటే ఏంటి, కంట్రోలర్ అంటే ఏంటి అది తెలుసుకుందాం. వ్యూ అంటే ఏంటంటే మనం ఇప్పుడు చూసాం కదా HTML పేజ్, HTML ప్లస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, దాన్ని వ్యూ అంటాం. ఇక్కడ కంట్రోలర్ అంటే ఏంటంటే ఒక యూజర్ ఏదైనా సరే URL ని హిట్ చేస్తే ఏం చేయాలి. ఇక్కడ రౌట్స్ మరి ఇక్కడ HTTP రిక్వెస్ట్ కూడా ఉంటాయి, గెట్ ఉంటుంది, పోస్ట్ ఉంటుంది, ప్యాచ్, డెలిట్ లాంటివి చాలా ఉంటాయి. అన్ని కవర్ చేద్దాం. ఫస్ట్ ఏంటి ఇప్పుడు గెట్ రిక్వెస్ట్ అనమాట. గెట్ రిక్వెస్ట్ స్లాష్ అనే రిక్వెస్ట్ వస్తే ఏం చేయాలి చెప్పు. ఇప్పుడు ఏంటంటే ఈ ఫంక్షన్ అనేది కంట్రోలర్ ఫంక్షన్ ఉంది కదా, ఇది వ్యూ ఏ రిటర్న్ చేయాలని ఏం లేదు, మీరు ఏమైనా రిటర్న్ చేయొచ్చు. సపోజ్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని రిమూవ్ చేసి రిటర్న్ ఒక స్ట్రింగ్ రిటర్న్ చేస్తా. ఏంటి హలో వరల్డ్ స్ట్రింగ్ రిటర్న్ చేస్తాను. ప్రెసెంట్ బ్రౌజర్కి వెళ్దాం, బ్రౌజర్కి వెళ్ళి రీలోడ్ చేద్దాం. రీలోడ్ చేస్తే చూసారా ఇక్కడ ఒక స్ట్రింగ్ వచ్చింది, హలో వరల్డ్ అని స్ట్రింగ్ వచ్చింది. బ్రౌజర్ని కూడా మనం కొంచెం బిగ్ చేద్దాం, 250%. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే నువ్వు స్లాష్ అనే రౌట్కి వస్తే ఏం చేయమని చెప్పావు నువ్వు, ఎవరైనా సరే యూజర్ స్లాష్ అనే రౌట్కి వస్తే ఫంక్షన్ కాల్ చేస్తున్నావు. ఫంక్షన్ ఏం చేస్తున్నావు, రిటర్న్ హలో వరల్డ్ అని ఒక స్ట్రింగ్ రిటర్న్ చేస్తున్నావు. ఇది చేయడం నేర్చుకుందాం ఫస్ట్. సో స్లాష్ అయితే ఇలాగా రౌట్ ని హ్యాండిల్ చేయడం అంటే దీన్ని రౌట్ హ్యాండ్లింగ్ అంటాం. అంటే ఒక రౌట్కి వస్తే నువ్వేం చేయాలి. సెకండ్ ఇప్పుడు ఏంటంటే స్లాష్ అబౌట్ ఈ రౌట్ ని డిఫైన్ చేద్దాం. ఇప్పుడు ఏంటంటే స్లాష్ అబౌట్ ని టైప్ చేసావు అంటే యూజర్ అనేవాడు స్లాష్ అబౌట్ వచ్చాడు. ఏంటి ఇప్పుడు చూపిస్తుంది అప్లికేషన్ 404 నాట్ ఫౌండ్ అంటే దాని మీనింగ్ ఏంటి, ఈ రౌట్ స్లాష్ అబౌట్ అనే రౌట్ నీ అప్లికేషన్ లో లేదంటే ఏం చేస్తాం, క్రియేట్ చేస్తాం. ఎలా క్రియేట్ చేస్తాం, అప్పుడు మనకు ఆల్రెడీ ఇక్కడ రెఫరెన్స్ ఉంది కదా, రెఫరెన్స్ తీసుకున్న పైదాన్ని సేమ్ దాన్నే చూస్తూ రౌట్ URL బాక్స్ లో కొట్టిన రిక్వెస్ట్లు గెట్ రిక్వెస్ట్ అనమాట. అవన్నీ పేజెస్ అన్ని రిట్రైవ్ చేసేవి. స్లాష్ ఇక్కడ యాప్ URL అవ్వాల్సిన అవసరం లేదు. యాప్ URL తర్వాత నుంచి ఏముంది, జస్ట్ స్లాష్ అబౌట్ అనమాట. సో ఇంతే. ఇలా అయితే మీకు ఆల్రెడీ లైక్ డిఫైన్ చేసినట్టు రౌట్ ని మీరు డిఫైన్ చేసేసారు. ఇక్కడ రౌట్ గెట్ రిక్వెస్ట్ అని చెప్పారు, అబౌట్ అని చెప్పారు. కాకపోతే అసలు ఏం చేయాలి, ఒక యూజర్ అబౌట్ అనే రౌట్కి వస్తే నువ్వు ఏం చేయాలి అసలు, అది నువ్వు ఫంక్షన్ లో చెప్పాలి. ఆడికి ఏంటి కామా పెట్టేసి ఫంక్షన్ రాస్తావు. ఫంక్షన్ ఏం చెప్తున్నావు వాడికి, ఇప్పుడు
ఏదైనా రిటర్న్ చేద్దాం. రిటర్న్ ఒక స్ట్రింగ్ రిటర్న్ చేద్దాం. దిస్ ఈస్ అబౌట్ పేజ్. దిస్ ఈజ్ అబౌట్ పేజ్. ఎలా నువ్వు చెప్తున్నావు, ఎవరైనా యూజర్ అబౌట్ అనే లైక్ ఇక్కడ ఫంక్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు. ఎవరైనా సరే యూజర్ అబౌట్ అనే రౌట్కి వస్తే ఒక ఫంక్షన్ కాల్ చేస్తున్నావు. ఏం చేయమని చెప్తున్నావు, ఫంక్షన్ కి రిటర్న్ చేయమని చెప్తున్నావు. దిస్ ఈస్ అబౌట్ పేజ్ అని రిటర్న్ చేయి యూజర్ కి అని. వెళ్తాం. 404 నాట్ ఫౌండ్ అని ఉంది కదా, రీలోడ్ చేయి. రీలోడ్ చేస్తే దిస్ ఈజ్ అబౌట్ పేజ్ అంటే ఏంటి, నువ్వు ఒక అబౌట్ దీనికి కూడా నువ్వు రాసేసినట్టే. లైక్ ఇప్పుడు ఒక రౌట్ డిఫైన్ చేసావు. రౌట్ డిఫైన్ చేసిన తర్వాత దానికి ఏం చేయాలో కూడా నువ్వే చెప్పు. అలానే ఇప్పుడు కాంటాక్ట్ కూడా రాద్దాం. సపోజ్ కాంటాక్ట్ ఎంటర్, చిన్న ప్రాక్టీస్ లా ఉంటుంది అంతే. స్లాష్ కాంటాక్ట్కి వచ్చావు, ఏం చూపిస్తుంది, 404 నాట్ ఫౌండ్. అంటే ఏంటి, రౌట్ లేదు నీ అప్లికేషన్లో. స్లాష్ కాంటాక్ట్ అనే రౌట్ లేదు. లేకపోతే క్రియేట్ చేద్దాం మనం. ఎలా క్రియేట్ చేస్తాం, విఎస్ కోడ్లోకి వెళ్ళి సేమ్ ఇప్పుడులానే రౌట్, ఇదే రిక్వెస్ట్ అక్కడ యూఆర్ఎల్ బాక్స్లో వస్తుందంటే ఇదేంటి, ఒక పేజ్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది మన నుంచి. అంటే గెట్ రిక్వెస్ట్, గెట్ స్లాష్ కాంటాక్ట్ ఇప్పుడు యూఆర్ఎల్ డిఫైన్ చేసావు. కానీ నువ్వు చెప్పాలి కదా యూజర్కి, ఒక యూజర్ కాంటాక్ట్ పేజ్కి వస్తే ఏం కనిపించాలి, అది ఇక్కడ చెప్తావు. ఫంక్షన్ రిటర్న్ దిస్ ఈస్ కాంటాక్ట్ పేజ్. అంటే ఎవరైనా స్లాష్ కాంటాక్ట్ అనే రౌట్కి వస్తే ఒక స్ట్రింగ్ రిటర్న్ చేద్దాం, దిస్ ఈస్ కాంటాక్ట్ పేజ్ అని. ఓపెన్ చేద్దాం బ్రౌజర్ని, ఓపెన్ చేసి రీలోడ్ చేద్దాం. చెక్ చేస్తే దిస్ ఈజ్ కాంటాక్ట్ పేజ్. చూసారు ఇక్కడ స్ట్రింగ్ ఎలా అయితే రిటర్న్ అవుతుందో. అంటే నువ్వు ఒక యూజర్ ఒక రౌట్కి వస్తే అక్కడ ఏదో ఒకటి చూపిస్తున్నావు నువ్వు వెబ్సైట్లో. అంటే ఇట్ ఈస్ లైక్ సిమిలర్ టు ఒక వెబ్ పేజ్ అనమాట. కంప్లీట్గా వెబ్ పేజ్ అయితే కాదు, బట్ నువ్వేదో ఒక కంటెక్స్ట్ చూపిస్తున్నావు వాడికి స్ట్రింగ్ని. సో ఇలా వర్క్ అవుతుంది అనమాట. అంటే ఒక యూజర్ ఒక రౌట్కి వస్తే నువ్వు ఏం చూపించాలి, ఇది ఫ్లో అనమాట. రౌట్, కంట్రోలర్ లాజిక్, తర్వాత వ్యూకి ఇంకా మనం వెళ్ళలేదు. ప్రెసెంట్ ఏంటి, రౌట్, కంట్రోలర్ లాజిక్, ఇక్కడ వరకు వచ్చాం. వ్యూకి ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఏంటంటే అంతా బాగానే ఉంది, ఇక్కడ స్ట్రింగ్స్తో చూపిస్తున్నావు నువ్వు. కానీ నువ్వు స్ట్రింగ్స్తో స్టైలింగ్ చూపించగలవా? ఒక అప్లికేషన్ అనేది పవర్ఫుల్గా ఉండాలి, లేకపోతే ఎక్కువ మంది యూజర్స్ ఎంగేజింగ్గా ఉండాలంటే యూఐ. ఫ్యాక్ట్స్ మాట్లాడుకుంటే యూఐ అంటే ఇప్పుడు డిజైనింగ్ ఉండాలి, అంతా నీట్గా ఉంటేనే కదా యూజర్ నీ వెబ్సైట్ వాడుతుంది. నీట్గా లేకుండా జస్ట్ టెక్స్ట్ ఉందనుకోండి ఏ యూజర్ కూడా రాడు. నీట్గా ఉండాలంటే పక్కాగా HTML వాడాలి. కానీ మీరు ఇలా స్ట్రింగ్స్ రిటర్న్ చేస్తే HTML వాడలేం కదా. ఇప్పుడు ఈ స్ట్రింగ్స్లో డబుల్ కోట్స్ ఉంది, ఈ డబుల్ కోట్స్ ఇక్కడ ఉన్నాయి స్ట్రింగ్లో. ఈ స్ట్రింగ్లో మనం వాడగలం HTMLని వాడలేం. ఏం చేయాలి అప్పుడు, వ్యూని రిటర్న్ చేయాలి. ఎలా అయితే మనకు ముందు వ్యూని రిటర్న్ చేసామో, వాడు స్టార్టింగ్లో ఇచ్చారు కదా స్లాష్కి, అలానే వ్యూని రిటర్న్ చేయాలి. చూద్దాం ఇప్పుడు. స్లాష్ అబౌట్కి వెళ్దాం. స్లాష్ అబౌట్తో స్టార్ట్ చేద్దాం. అబౌట్ అనే రౌట్కి వచ్చాను. దిస్ ఈజ్ అబౌట్ పేజ్, ఇదేమో స్ట్రింగ్ అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తాను, విఎస్ కోడ్కి వెళ్ళి ఈ రిటర్న్ దిస్ ఈజ్ అబౌట్ పేజ్ తీసేసి ఇది తీసేసి ఒక వ్యూని రిటర్న్ చేద్దాం. HTML వ్యూని రిటర్న్ చేద్దాం. అంటే రిటర్న్ వ్యూ ఆఫ్ వ్యూ పేరు అనమాట. నేను ఏం పేరు పెడతాను, అబౌట్ పేజ్ అని ఒక వ్యూని పెడతాను అనమాట. ఇది ఏం చెప్తున్నాను ఇప్పుడు యూజర్కి, అబౌట్ అనే స్లాష్కి వస్తే అబౌట్ పేజ్ అనే ఒక వ్యూని నువ్వు చూపించు అంటున్నావు నువ్వు. సో బ్రౌజర్కి వెళ్దాం. వెళ్ళిన తర్వాత దీన్ని రీలోడ్ చేద్దాం. రీలోడ్ చేస్తే మీకు బెస్ట్ బెనిఫిట్ ఏంటంటే లార్వెల్లో ఎర్రర్స్ని చాలా నీట్గా చూపిస్తుంది, ఇది చాలా క్లియర్గా. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎర్రర్ని ఏమని చూపిస్తుంది, వ్యూ అబౌట్ పేజ్ నాట్ ఫౌండ్. అంటే ఏంటంటే అంత బాగానే ఉంది, స్లాష్ అబౌట్కి వచ్చాడు. తర్వాత నువ్వేం చెప్తున్నావు, వాడు స్లాష్ అబౌట్కి వస్తే ఒక వ్యూని చూపించి అన్నావు. వ్యూ పేరు కూడా ఇచ్చావు అబౌట్ పేజ్ అనేసి. కానీ ఆ వ్యూ అసలు ఈ అప్లికేషన్ ఉందా, లేదు. వ్యూని మనం క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఫ్లో చూసినట్లయితే ఫస్ట్ యూజర్ రౌట్కి వచ్చాడు. వచ్చిన తర్వాత కంట్రోలర్కి వచ్చిన తర్వాత కంట్రోలర్ ఏం చెప్తుంది, రిటర్న్ వ్యూ, థర్డ్ పాయింట్ రిటర్న్ వ్యూ అనమాట. సో వ్యూకి వెళ్ళమని చెప్తున్నాం మనం, అబౌట్ పేజ్ అనే వ్యూని ఓపెన్ చేయని. కానీ అబౌట్ పేజ్ అనే వ్యూ మన దగ్గర లేదు, క్రియేట్ చేయాలి. ఎక్కడ క్రియేట్ చేస్తాం, ఇందాకలాగే రిసోర్సెస్ ఫోల్డర్, వ్యూస్ ఫోల్డర్, వ్యూస్ లోపల క్రియేట్ చేస్తాం ఫైల్ని ఏమని క్రియేట్ చేస్తాం, అబౌట్ పేజ్. మనం పేరు పెట్టాం కదా అబౌట్ పేజ్. బట్ దీని ఎక్స్టెన్షన్ ఏంటంటే .html కాదు. ఎందుకు, ఇది అసలు బ్లేడ్స్ అంటే లైక్ ఇప్పుడు ఈ వ్యూస్ అంటే ఏంటంటే బేసిక్ HTML కాదు, ప్లెయిన్ HTML అయితే దాంట్లో మీరు ప్రోగ్రామింగ్ చేయలేరు. ఇవేంటంటే బైండింగ్ అనమాట, HTML బైండింగ్ విత్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మన లార్వెల్ వచ్చేసరికి ఇట్ ఈస్ బైండెడ్ విత్ PHP అనమాట. సో దీని ఎక్స్టెన్షన్ ఏంటంటే బ్లేడ్ అనమాట, .blade.php. ఇది దీని ఎక్స్టెన్షన్. ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నా, వ్యూ అనేది ఉందన్నమాట. ప్రెసెంట్ ఏంటి, అబౌట్ పేజ్ అనే వ్యూ క్రియేట్ అయిపోయింది. పేజ్లో నువ్వేం రాయలేదు. బట్ బ్రౌజర్కి వెళ్ళి రీలోడ్ చేయి.
రీలోడ్ అయిపోయింది ఆల్రెడీ. ముందు మనకు ఒక ఎర్రర్ చూపించింది. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఎర్రర్ ఏం లేదు, బ్లాంక్ పేజ్ అనమాట. ఒక పేజ్ని చూపిస్తుంది, బ్లాంక్ పేజ్. ఎందుకంటే మనం వ్యూ క్రియేట్ చేసాం కానీ వ్యూలో ఇంకేం రాయలేదు, HTML ఏం రాయలేదు, కానీ వ్యూ క్రియేట్ చేసాం. అందుకే నీకు ఇప్పుడు ఏంటంటే ఒక బ్లాంక్ వెబ్ పేజ్ క్రియేట్ అవ్వలేదా అంటే క్రియేట్ అయ్యింది కానీ బ్లాంక్గా ఉంది. దీన్ని ఫిల్ చేద్దాం. ఈ వ్యూలో నేను HTML టైప్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ H1 పెట్టేసి దిస్ ఈజ్ అబౌట్ పేజ్, H1 క్లోజ్ చేద్దాం. తర్వాత దీనికి HTML అంటే కొన్ని స్టైలింగ్స్ కూడా ఉంటాయి కదా, కొన్ని స్టైల్ యాడ్ చేద్దాం. స్టైల్ ఏంటంటే సపోజ్ కలర్ పెడదాం. కలర్ వచ్చేసరికి రెడ్ ఇద్దాం. తర్వాత సెంటర్లో పెడదాం, టెక్స్ట్ అలైన్ సెంటర్. చెక్ చేద్దాం ఒకసారి వెళ్ళి బ్రౌజర్కి. రీలోడ్ చేస్తున్నా. దిస్ ఈజ్ అబౌట్ పేజ్. చూసారా, ముందు ఏంటంటే మనం స్ట్రింగ్స్ని రిటర్న్ చేసాం, అంటే అర్థం చేసుకోవడం కోసం స్ట్రింగ్స్ని రిటర్న్ చేసాం. కానీ అక్కడ డిసడ్వాంటేజ్ ఏంటంటే స్ట్రింగ్స్లో నువ్వు స్టైలింగ్ రాయలేవు. నీకు స్టైలింగ్ కావాలి, ప్రాపర్ వెబ్ పేజ్ కావాలంటే నీకు పక్క HTML కావాలి. అందుకని HTML బైండెడ్ విత్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఎందుకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో బైండ్ చేస్తున్నాం అంటే ఫ్యూచర్లో తెలుస్తుంది, ఇంక నెక్స్ట్ వీడియోస్లో తెలుస్తుంది ఎందుకు యూజ్ చేస్తామనేది. ప్రెసెంట్ ఏంటంటే బేసిక్ HTML రాద్దాం. సో ఇలా అనమాట. అబౌట్ పేజ్కి వచ్చిన తర్వాత నువ్వేం చేస్తున్నావు, అబౌట్ అనే రౌట్కి వస్తే కంట్రోలర్ లాజిక్ చెప్తున్నావు అనమాట. ఎవరైనా సరే అబౌట్ అనే రౌట్కి వస్తే కంట్రోలర్ లాజిక్ స్టార్ట్ అవుతుంది. కంట్రోలర్ ఏం చెప్తుంది, ఒక వ్యూని చూపించు, అబౌట్ పేజ్ అనే వ్యూని చూపించు అని చెప్తుంది అనమాట. అది ఇక్కడ జరుగుతుంది. ఇప్పుడు కాంటాక్ట్ పేజ్ కూడా సేమ్ అదే టెస్ట్ చేద్దాం. కాంటాక్ట్ పేజ్కి వెళ్దాం. కాంటాక్ట్ ఎంటర్. దిస్ ఈజ్ కాంటాక్ట్ పేజ్. ఇక్కడ ఏంటంటే ఒక బేసిక్ స్ట్రింగ్ నాకు కనిపిస్తుంది, దిస్ ఈజ్ కాంటాక్ట్ పేజ్. కానీ నాకు దీనికి కూడా స్టైలింగ్ కావాలి. కాంటాక్ట్ పేజ్ చూస్తే అలాగ ఉంటుంది, ఒక ఫామ్ ఉంటుంది, నీట్గా ఫామ్ సబ్మిషన్ అంతా ఉంటుంది. ఇక్కడ నువ్వు బేసిక్ స్ట్రింగ్స్ ఏం చేయలేవు కదా, ఎందుకంటే నీకు ఇన్పుట్ ట్యాగ్ కావాలి, చాలా ఉండాలి. HTML పక్కా ఉండాలి ఫామ్ ట్యాగ్ అంటే, అసలు కాంటాక్ట్ అంటే. సో ఇప్పుడు మనం కాంటాక్ట్ అంత నీట్గా ఏం చేయము, బట్ బేసిక్గా చూద్దాం. ఏంటంటే ఇప్పుడు కాంటాక్ట్కి ఒక వ్యూ రిటర్న్ చేద్దాం. ఏమవుతుంది, ఒక యూజర్ కాంటాక్ట్ అనే రౌట్కి వస్తే ముందు ఏంటంటే స్ట్రింగ్ రిటర్న్ చేస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే స్ట్రింగ్ కాకుండా దీన్ని రిమూవ్ చేయండి, స్ట్రింగ్ కాకుండా వ్యూని రిటర్న్ చేద్దాం. రిటర్న్ వ్యూ. వ్యూలో ఏంటంటే దీన్ని కాంటాక్ట్ పేజ్ అని ఒక వ్యూని పెడతా. వ్యూ క్రియేట్ లైక్ ఇప్పుడు వ్యూని రిటర్న్ చేయని చెప్తున్నా, కాంటాక్ట్ పేజ్ అనే వ్యూని రిటర్న్ చేయని చెప్తున్నా, కానీ యాక్చువల్లీ కాంటాక్ట్ పేజ్ అనే వ్యూ ఇంకా మనం క్రియేట్ చేయలేదు. అది కాబట్టి ప్రూఫ్ ఇక్కడ చూడండి. రీలోడ్ చేస్తున్నా. రీలోడ్ చేస్తే ఎర్రర్ వచ్చింది చూడండి, వ్యూ కాంటాక్ట్ పేజ్ నాట్ ఫౌండ్. అంటే కాంటాక్ట్ పేజ్ అనే వ్యూ లేదు. హింట్ ఏంటంటే ఇక్కడ వ్యూ అని మనకి ఇచ్చేసింది. సో పక్కగా వ్యూస్ ఫోల్డర్లో ఉంటుంది ఆబ్వియస్లీ. VS కోడ్కి వెళ్తాం. వ్యూస్ ఉన్నది కదా, రిసోర్సెస్ వ్యూస్ లోపల మనం క్రియేట్ చేస్తాం. మీకు కావాలంటే డైరెక్ట్గా క్రియేట్ చేసుకోవచ్చు న్యూ ఫైల్ని ఇలాగా సింపుల్గా, లేకపోతే ఒక కమాండ్ ఉంటుంది PHP artisan make వ్యూ నేమ్. అది మనం వ్యూస్ అనే కాన్సెప్ట్లో చూసుకుందాం. మళ్ళీ ప్రెసెంట్ ఏంటంటే సింపుల్గా క్రియేట్ చేసేయండి ఇలాగా. ప్లస్ లైక్ ఇప్పుడు న్యూ ఫైల్ క్రియేషన్ ఐకాన్ మీద క్లిక్ చేసి కాంటాక్ట్ పేజ్. ఎక్స్టెన్షన్ ఏంటి, .blade.php ఎక్స్టెన్షన్. ఇది ఎక్స్టెన్షన్ అనమాట. ఇప్పుడు ఎర్రర్ పోతుంది చెక్ చేస్తే. చూడండి ఎర్రర్ పోయింది, బ్లాంక్ స్క్రీన్. అంటే ప్రెసెంట్ ఏంటంటే నువ్వు వ్యూని క్రియేట్ చేసావు, బట్ వ్యూలో ఏం రాయలేదు. ఇప్పుడు రాద్దాం. ఏంటంటే ఒక పారాగ్రాఫ్ పెట్టి దిస్ ఈజ్ కాంటాక్ట్ పేజ్ పెట్టిన తర్వాత ఏం చేద్దాం, బేసిక్గా కొన్ని రాద్దాం. ఏంటి, యూజర్ నేమ్ ఒక చిన్న ఫార్ములా క్రియేట్ చేద్దాం అంతే. ఏం పెద్ద బ్యాక్ ఏం ఉండదు, జస్ట్ ఒక షో కేస్ అనమాట ఎలా ఉంటుంది అన్నట్టు. పారాగ్రాఫ్ పెట్టి యూజర్ నేమ్ అన్న ఒక ఇన్పుట్ తీసుకుందాం. ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ ఇక్కడ, ఎందుకంటే నేమ్ కదా, టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్, అంతకుమించి ఏం అవ్వద్దు. తర్వాత నెక్స్ట్ ఇంకొక పారాగ్రాఫ్, ఈమెయిల్ ఐడి అని పెట్టాను నేను. తర్వాత ఇక్కడ కూడా ఇన్పుట్ ట్యాగ్ ఇక్కడ టైప్ ఏమొస్తుంది, ఈమెయిల్. ఇక్కడ టైప్ ఈమెయిల్ వస్తుంది కదా. సో ఈమెయిల్ అయిపోయింది. తర్వాత డైరెక్ట్ సబ్మిట్ బటన్, ఇంక ఎక్కువ మనకు వద్దు, ప్రెసెంట్ ఏదో జస్ట్ షోకేస్ కాబట్టి బటన్ పెట్టేసి సబ్మిట్, బటన్. ఇది వ్యూ అంటే HTML రాసాం మనం. ఇప్పుడు నేను పేజ్ని రీలోడ్ చేస్తా. రీలోడ్ చేస్తే చూసారా, దిస్ ఈజ్ కాంటాక్ట్ పేజ్, స్పెల్లింగ్ రాంగ్. వెళ్దాం VS కోడ్కి వెళ్దాం, స్పెల్లింగ్ కాంటాక్ట్. ఓకే, మళ్ళీ రీలోడ్ చేయ పేజ్ని. దిస్ ఈజ్ కాంటాక్ట్ పేజ్ అని వచ్చి ఇక్కడ ఏంటి, ఫస్ట్ యూజర్ నేమ్ అనమాట, యూజర్ నేమ్. తర్వాత ఇన్పుట్ బాక్స్ ఇచ్చాం మనం. తర్వాత మళ్ళీ ఈమెయిల్ ఐడి తర్వాత ఈమెయిల్ ఐడి ఫిల్ చేయడానికి ఇన్పుట్ బాక్స్. తర్వాత సబ్మిట్ అనే ఒక బటన్ అనమాట. ఇది ప్రెసెంట్. లైక్ ఇలా ఏంటంటే
ఒక వ్యూని రిటర్న్ చేసాం. వ్యూలో ఏంటంటే HTML అని రాయొచ్చు అనమాట. ఇది బేసిక్స్ అనమాట. లైక్ రౌటర్కి వస్తావు, ఫస్ట్ యూజర్ రౌటర్కి వస్తుంది. ఆ రౌటర్కి వచ్చిన తర్వాత ఏంటి, కంట్రోలర్కి వస్తుంది. కంట్రోలర్ అంటే ఏంటి, జస్ట్ ఫంక్షన్ అనమాట. అంటే ఈ రౌట్కి వస్తే ఏం చెయ్యాలి, ఇక్కడ web.phpలో క్లియర్ చెప్తున్నారు కదా, ఇక్కడ అసలు ఈ అబౌట్ అనే రౌట్కి వస్తే ఏం చెయ్యాలి, అది నీకు అక్కడ లాజిక్ అనమాట. ఈ లాజిక్ నే కంట్రోలర్ లాజిక్ అంటాం. ఆ తర్వాత కంట్రోలర్ లాజిక్ అనేది ఏంటంటే ఎంతైనా ఉండొచ్చు. ఇక్కడ ఇలా మనం ఎంత లాజిక్ అయినా రాసుకోవచ్చు. లాజిక్ అంతా రాసుకొని లైక్ ఇక్కడ మిడిల్ వే చెక్ చేసుకోవడం, ఏదో చెక్ చేసిన తర్వాత అప్పుడు లాస్ట్ లో ఏంటి, ఒక వ్యూని చూపించమంటున్నాం, ఒక పేజ్ని, HTML పేజ్ని. రిటర్న్ వ్యూ అబౌట్ పేజ్. అబౌట్ పేజ్ అనేది ఏంటి, వ్యూ అనమాట. వ్యూ అంటే ఏంటి, HTML ప్లస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇది రిటర్న్ చేస్తున్నాం ఇక్కడ HTML. సో ఇలా అనమాట, దిస్ ఈస్ ద ప్రాసెస్ అనమాట. సో రౌట్, కంట్రోలర్ అండ్ వ్యూ మోడల్ కోసం మనం ఇంకా అప్కమింగ్ వీడియో తెలుసుకుందాం. ఇంకా రౌటింగ్ కోసం ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కొంచెం డీప్ గా చూద్దాం. ఇది ప్రెసెంట్ ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. సో వెయిట్ చేయండి, సిరీస్ మొత్తం కంప్లీట్ చేయండి, నాలెడ్జ్ గెయిన్ చేయండి అంతే. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఇంకా. బాయ్.